హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము ఫంక్షన్కి వెళ్దామని రెడీ అవుదామనేసి ఎర్లీ మార్నింగే లేచామండి. అంటే ఇక్కడ టైం వచ్చేసి 4 అవుతుంది. మేము ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిదనమాట ఎంగేజ్మెంటు. సో ఇంకా ఎర్లీగా వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే లేచాము. అంటే ఇంట్లో వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ పూజ అవన్నీ చేసుకొని స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ఇంకా నేను 4 o'clockకే లేచి ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేశానండి. ఈ శారీ వచ్చేసి నేను ఎంగేజ్మెంట్ రోజు కట్టుకుందామని చెప్పేసి ఈ శారీ తీశాను. చాలా బాగుంది శారీ. అంటే లైట్ కలర్, ఇప్పుడు అన్ని పేస్టల్ కలర్స్ కూడా చాలా ఫ్యాషన్ అయిపోయాయి కదా. అంటే సేమ్ బార్డర్ ఉంటుంది, కొంచెం బార్డర్ అనేది కొంచెం క్రీమ్ కలర్లో ఇచ్చారు. సో ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇవి పెట్టుకుంటున్నాను. అన్ని మ్యారేజ్లు, ఎంగేజ్మెంట్లు, చాలా ఫంక్షన్లు అయితే మాకైతే ఈ మార్చిలోనైతే చాలా ఫంక్షన్లు అయ్యాయండి. అంటే అసలు రెస్ట్ అనేది లేకుండా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అన్నీ ఫ్యామిలీ ఫంక్షన్స్, తర్వాత రిలేటివ్స్, తర్వాత ఫ్రెండ్స్, అలా చాలా చాలా ఫంక్షన్స్ అయితే అటెండ్ కావాల్సి వచ్చింది. అంటే ముహూర్తాలు లేవు అనేసరికి అందరూ ఇంకా మార్చిలోనే ఫంక్షన్స్ అన్నీ పెట్టుకునేసరికి చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. చాలా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి, కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను ఫంక్షన్స్కి వెళ్ళైతే నేను. సో ఇంకా ఇక్కడ నేనైతే కంప్లీట్గా రెడీ అయిపోయానండి. ఇట్లా పూజ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో పనులు పూజ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మా వారు పిల్లలు ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వెహికల్ అక్కడికే వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి. సో అందరము అక్కడికే వెళ్ళాలి. అక్కడ అందరం గ్యాదర్ అయిపోయి ఫంక్షన్కి అయితే స్టార్ట్ అవుతామన్నమాట. సో ఇంకా మా అబ్బాయి, మా వారు, పాప ముగ్గురు వెళ్ళిపోయారు. మళ్ళీ నన్ను వచ్చి మా అబ్బాయి పిక్ చేసుకున్నాడు అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు మాకు కొంచెం దగ్గరే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు వీడియో షూట్ చేశాను. ఇంకా అందరం రెడీ అయిపోయి అయితే ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ వీడు వచ్చేసి నా మేనల్లుడు, మా తమ్ముని వాళ్ళ అబ్బాయి అనమాట. చాలా క్యూట్గా ఉంటాడు వాడు, చాలా క్యూట్గా మాట్లాడతాడు. ఇంకా మా వదినతో వాడు ఆడుకుంటున్నాడు, చాలా అల్లరి చేస్తాడనమాట. ఆ డ్రెస్లో ఎంత బాగున్నాడో, చాలా క్యూట్ అనిపించిండు అనమాట వాడు. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం కదండి. అందరం కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో జోక్స్ వేసుకుంటూ అలా 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 వెళ్ళేసరికి అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసిందనమాట. మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నామా, అసలు వెళ్తున్నట్టే అనిపించలేదనమాట. అందరము మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఫంక్షన్స్ అన్నీ ఒకటేసారి వచ్చేసరికి అయితే టైర్డ్ అయిపోయాను నేను. కానీ కాకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్ అనేటివి చాలా బాగుంటాయి కదా. అందరము ఒకే చోట మీట్ అవుతాము, చాలాసేపు టైం స్పెండ్ చేస్తాము, సరదాగా ఉంటుంది, అందరం మాట్లాడుకుంటూ కూర్చుంటాము. డైలీ లైఫ్లో ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది కదా. ఇలా ఫంక్షన్స్ అయినప్పుడే అందరము కలుస్తాం కాబట్టి కంపల్సరీ నేనైతే వెళ్తానన్నమాట. ఇంకా ఇక్కడ మా చిన్నోడు నిద్రపోయిండు కూడా. వాడు ఆడి ఆడి ఇంకా మా వదిన దగ్గరే నిద్రపోయిండు వాడు. చాలా క్యూట్గా ఉంటాడండి. చాలా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడతాడంటే చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తాడు వాడు. ఇంకా మేము ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇంకా అందరం దిగేస్తున్నాము. దిగిన తర్వాత ఇంకా వేరే రిలేటివ్స్ కూడా అందరూ వస్తున్నారు. అంటే వాళ్ళ సపరేట్ వెహికల్స్లో, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటారు కదండి. సో ఇంకా అందరూ అయితే ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారు. మేమైతే ఫస్ట్ వచ్చేసామన్నమాట. మార్నింగే ఎంగేజ్మెంటు, తర్వాత లగ్నపత్రిక అవన్నీ ఉంటాయి కదా. సో చాలా టైం అనేది పడుతుంది. ఇంకా ఇక్కడ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ పనులు అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అమ్మాయికి బట్టలు పెట్టడము, తర్వాత అబ్బాయికి బట్టలు పెట్టడము, పేరెంట్స్కి బట్టలు పెట్టడం అవన్నీ స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి, నా మరదలు ఇద్దరు నేమ్ రాస్తున్నారు. అంటే చక్కెర వేసేసి ఒక ప్లేట్లో అబ్బాయి నేము, అమ్మాయి నేమ్ రాస్తారు కదా. ఇక్కడ వచ్చేసి మా మరదలు ఇంకా మా అమ్మాయి ఇద్దరు నేమ్స్ అయితే రాస్తున్నారు అనమాట. పెళ్లి కొడుకుది, పెళ్లి కూతురుది, ఇద్దరిది నేమ్స్ రాస్తున్నారు. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుందండి. డెకరేషన్ అయితే చాలా సూపర్గా అనిపించింది. సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. డెకరేషను చాలా నీట్గా చేశారనమాట. అంటే ఎంగేజ్మెంట్కి ఒకలా, తర్వాత మ్యారేజ్కి అయితే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది కదా. సో మాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది.
ఈ స్కర్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినప్పుడు పోస్ట్ చేశాను కదండి. మా అమ్మాయికి చాలా బాగుంది. డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ చున్నీతో పేరప్ చేసామన్నమాట. చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగా అనిపించింది. నార్మల్గా పట్టు శారీస్ అన్నీ మన ఇంట్లో అంటే కొన్ని రోజుల తర్వాత మనం కట్టకుండా అలా వదిలేస్తాం కదా. కొత్త కొత్త శారీస్ కూడా చాలా ఉంటాయి. సో అలాంటి శారీస్ ఉన్నప్పుడు మనం ఇలా పిల్లలకి స్కర్ట్స్ అలా మనం స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే శారీస్ వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. మనం అంటే ఎక్కువసార్లు కూడా కట్టలేము కదా కొన్ని శారీస్. కొన్నిసార్లు కట్టగానే ఇంకా వాటిని అలా పెట్టేస్తాము. అవి కొత్తగా ఉన్నా సరే వాటిని అలా పెట్టేస్తాము. సో ఇలా పిల్లలకి స్కర్ట్స్ ఇలాంటివి కుడితే చాలా బాగుంటుంది. మాదైతే ఏమో అవుతుంది ఇక్కడ. అత్త అత్త ఇంకొక 2 days ఆగు, ఇంకా జిగేలు ఉంటారు ఆడ. చూడు హన్సీ, చెప్పురా హన్సీ, వెనక బ్యాక్గ్రౌండ్ అంటే అక్కడ ముచ్చట్లు అవుతున్నాయి. ఇక్కడ సింగిల్ అండ్ యంగ్ ఇంకా అండ్ దేర్ మై గాజుల్ ఇస్ నైస్, మై చైన్ ఇస్ నైస్, మై వడ్డానం ఇస్ నైస్. ముచ్చట్లు జరుగుతుంది. వెనుక ఇలా హన్సిక బాగా దిగుతున్నాం అమ్మ మనము. ఇంకా ఫంక్షన్ హాల్లో ఎవరు బిజీ వాళ్ళదండి. ఫొటోస్ దిగడము, వీడియోస్ అలా చాలా సరదాగా అనిపించింది. ఇంకా అమ్మాయికి బట్టలు పెట్టడము, అంటే ఎంగేజ్మెంట్ కాబట్టి పువ్వులు, పండ్లు, స్వీట్స్ అవన్నీ పెడతాం కదా. సో ఇంకా అబ్బాయికి కూడా వాళ్ళు కూడా పెట్టారు. సో ఇంకా రింగ్స్ మార్చుకొని ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, తర్వాత లగ్న పత్రిక కూడా పెట్టేసుకున్నాము. ఇంకా మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.